వచ్చావు ఎందుకు? అబ్బాయి పింక్ కలర్కి వచ్చావు ఎందుకు? పింక్ కలర్ కూడా తింటా తింటాను మనకి వస్తాయి పిక్కు. పులుపు కాకపోతే చిన్నప్పుడు అంతే కదా. ఇదైతే చెర్రీ కానీ ఇది చూడండి. నువ్వు ఆపేసారా? మనం ఇక్కడ గార్లపాడు గార్లపాడు హిల్ స్టేషన్లో ఉన్నాం మనం. ఇక్కడ అడవికి సంబంధించిన చాలా ఫ్రూట్స్ అయితే మనకు దొరుకుతుంటాయి. మాకైతే చెర్రీ పళ్ళు దొరికినాయి. ఇందాక చూపించినట్టు అవి కలేకాయలు. మీ ఊర్లో ఏమంటారు ఒకసారి మీరు కామెంట్లో చెప్పొచ్చు. ఈ సండే ఈ అడవిలో తిరగటం చాలా విశేషంగా నాకు చాలా బాగా అనిపించింది. వీకెండ్స్లో నేను బాగా ఎంజాయ్ చేస్తుంటాను. ఇలాంటి ట్రిప్స్ అంటే నాకు చాలా ఇష్టం. ట్రెక్కింగ్ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం. మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆయాసం ఉంటుంది, సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. చూడండి చుట్టూ ఫారెస్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అడవి జాతికి సంబంధించిన పళ్ళు కాబట్టి ఎవరు కోసుకోలేదు. ఇంకా కొద్దిగా సంచారం తక్కువగా ఉండేది కదా, అందుకని ఈ కోసుకోవడానికి అడవి మనిషి. నేనైతే అడవి మనిషినే, ఏదైనా తింటాను. నాన్ వెజ్కి వస్తే ఆయన తొండలో పళ్ళులు కూడా తినేస్తాను. అంత అడవి మనిషి నేను. చూడండి మీరు చూసినట్టయితే కాయలు మొత్తం చనిపోయి బ్లాక్ వచ్చేసినాయి. మొత్తం లోపలంతా బ్లాక్ వచ్చేసినాయి. మా వాడు ఏంటంటే తెలియట్లేదు, అప్పుడప్పుడు మనం ఎలా అంటే దగ్గర కూడా వస్తుంటుంది. వచ్చేసరికి మా అడవిలో ఎర్రచందనం కూడా చాలా అరుదుగా దొరుకుతున్న తిరుపతిలో దొరుకుతామంటారు. నాకు ఇక్కడైతే మన దగ్గర కూడా ఉంది ఎర్రచందనం అనేది. ఎక్కడన్నా ఒక చెట్టు ఉండేది, కాకపోతే దాన్ని ఎవరు కొట్టరు. ఎందుకంటే పుష్పసినిమాలో చూసినట్టు మనం అల్లు వచ్చిన కాదుగా, తీసుకుని లోపల వేస్తాం కదా, అందుకంటే దాని దొరికి బాగు. ప్రస్తుతానికైతే మనకు దొరికిన బట్టి ఈ కాయలే మనం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. అది ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి మనకి ఏదన్నా తొండ కానీ గుడుం కానీ దొరికితే దాన్ని తినాలని చాలా ఆసక్తిగా వస్తున్నాం మనం. ఇదైతే ఎర్రచందనం. చూడండి ఎర్రచందనం వచ్చి భూగోళంలో ఎక్కడ దొరకని సరుకు మా కాడ దొరుకుతుందని చెప్పాడు అల్లు అర్జున్ తిరుపతిలో. కానీ మా కాడ కూడా గార్లపాడు హిల్ స్టేషన్లో కూడా ఉంది ఇక్కడ. సరే ఈ వీకెండ్ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎలా చేశారో ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి ఇంకొకసారి మీకు చెర్రీ ఫ్రూట్ చూపిస్తాను. అయితే మనం కట్ చేసుకోవచ్చు, ఎవరు అడగరు. ఎవరు అడిగినా కూడా మనం తెలియక కట్ చేసామని చెప్పి సమాధానం కూడా చెప్పొచ్చు. మధ్యలో మన సబ్స్క్రైబర్ లోకప్లాయ్ రాము ఉన్నాడు. ఇగో ఓకే, వీడియో ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.